సో అట్లాంటా నుంచి వచ్చేసాం. మొన్న మీకు చూపించాను కదా ఒక ఇల్లు వెళ్ళి. సో మా రియాల్టర్ ఏమో పిలిచాడు, వచ్చి చాలా 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 నచ్చుతుంది మీకు. సిటీలో కాకుండా విలేజ్లో ఉన్నట్టు ఒక పల్లెటూరులోని ఒక మంచి ఇల్లు. కేవలం మన ఇంటి నుంచి 10 నిమిషాలు డ్రైవ్. చాలా 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 బాగుంటుంది ఏరియా అని చెప్పాడు. సో అందుకని ఇక్కడికి వచ్చాను. ఈ వీడియోలో మీకు చూపిస్తాను అది ఎలా ఉంది ఏంటి అని, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఇది కూడా లాస్ట్ టైం ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాటిలో చాలా డౌన్ గ్రేడ్, అంటే కిందకి వెళ్ళాలి. సో ఇందులో అన్నీ పైకి వెళ్ళలేదు, అంటే మన ఇంట్లో ఉన్న దానికన్నా ఇంకా బెటర్ అని తారక్ పిలిచాడు. సో మన రియాల్టర్ పిలిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఒక్కసారి ఇక్కడ ఎలా ఉంది, నేబర్హుడ్ ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉన్నాయి చూద్దాం, ఓకేనా? లెట్స్ డూ ఇట్. సో ఇదిగోండి పల్లెటూరు, రిచ్మండ్కి కొంచెం ఊరవతల ఒక చిన్న పల్లెటూరు ఏరియాలోని చాలా బాగుందని నేబర్హుడ్కి వస్తున్నాం అన్నమాట. ఇదంతా వుడ్స్. అసలు ఇక్కడ ఎయిర్ కూడా ఎంత తేడా ఉందంటే, ఎయిర్ మనం బ్రీత్ చేసే ఎయిర్ కూడా చాలా వేరేగా ఉంది. ఏమి ఇల్లు రావా, లేక్, ఓహో రెయిన్ వాటర్ కి బా సూపర్ కదా. నైస్. డక్స్ చూసారా, ఎన్వైరన్మెంటలీ కాన్షియస్ చూసారా. యూఎస్ఏ ఇంత పెద్ద ల్యాండ్ ఉన్నా కూడా అక్కడ ఇల్లు కట్టరు, అదే కదా. సో యూ డోంట్ రియలీ నీడ్ స్టోన్. అగో ఇది నాకు నచ్చింది తారక్, ఎందుకంటే చూడు నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే రెండు నుంచి సక్సెస్ఫుల్గా రిచ్మండ్ మళ్ళీ వచ్చేసాం. మొత్తం అది వీడియో చేయలేదు కానీ అనుష్క సర్ప్రైజ్ మీకు బాగా నచ్చింది అని అనుకుంటా. అను తల్లి వాజ్ సో హ్యాపీ. యూజువల్గా వాళ్ళ అమ్మ ఫోనే ఎత్తుంది, ఈ మధ్య నా ఫోన్ కూడా ఎత్తుంది వెంటనే. దట్స్ అ గుడ్ థింగ్. సో ఒక ట్రిప్తోని మారిపోయింది. స్వాతి అదే అంటుంది, ఒక ట్రిప్తో అంతా మారిపోయిందా అని. సో రిచ్మండ్ వచ్చేసాక మా రియాల్టర్ తారక్ రామ్ ఉన్నాడు కదా, మొన్న మేము ఒక ప్రాపర్టీ చూసాం కొందామని, అది లాస్ట్ మినిట్లోని ఏదో తీసుకెళ్ళిపోతుంది ఆటో పైలట్. యా ఓకే, ఎనీవే మా రియాల్టర్ మీకు తెలుసు కదా తారక్ రామ్, ఆయనేమో ఒక స్వాతికి కూడా నచ్చుతుంది ఇల్లు డెఫినెట్గా, ఇది చూద్దాం అన్నారు. లాస్ట్ టైం ఇల్లు చూపించే కదా మీకు, చూపిస్తే అది మనం ఓకే చాలా మైనస్లు, అంటే మన ప్రస్తుతం ఉన్న దానికన్నా చాలా మైనస్లు ఉన్నాయి. సో తారక్ అంటే రవి గారు మీకు ఇది డెఫినెట్గా నచ్చుతుంది అని. తారక్ గుర్తున్నాడా మీకు? లాస్ట్ టైం మనం కాండో కొన్నప్పుడు నాకు హెల్ప్ చేశాడు రియాల్టర్. సో ఇప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నాడు, అడిగి వెళ్దాం. ఇది మన కౌంటీ దాటి వేరే కౌంటీ విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉంటుంది. ఒకసారి చూపిస్తాం మీకు. అప్పుడు గుర్తుందా మన శేఖర్ రెడ్డి, బంగారం బాబు ఆయన విలేజ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఆ దారిలోని. సో ఇదంతా కూడా మనం కంట్రీ సైడ్ వెళ్ళినట్టే చాలా బ్యూటిఫుల్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఎలా ఉంటుంది ఆ ఇల్లు చూద్దాం. సో ఇది కొంచెం ఊరికి అవతలు కాబట్టి రిలేటివ్గా కొంచెం చీపర్, బట్ లెట్స్ సీ, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంది, గుడ్డా బేడా ఏంటి అని, ఓకేనా? ఈ సైడ్ యూజువల్గా స్కూల్ డిస్ట్రిక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్కూల్ డిస్ట్రిక్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి స్కూల్ డిస్ట్రిక్ట్లో ఉంటారు. ఇప్పుడు మనకి స్కూల్కి వెళ్ళే పిల్లలు లేరు కాబట్టి ఇదిగోండి ఈ మోడల్ హోమ్ చూద్దాం. ఇదేంటంటే కొంచెం ఏమంటారు ర్యాంచ్ స్టైల్ అనమాట, అంతా ఒకలాగా ఉండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదైతే మా మా తారక్ని పరిచయం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందో, బయటికి ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? తర్వాత లాట్ ఒక్కింటికి దూరంగా ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మరి పక్క పక్కన ఉన్నట్టు కాకుండా. తారక్ హాయ్, ఇదిగోండి మా రియాల్టర్. వాంగ సార్ వణకం. ఈయన తమిళోడు కానీ తెలుగు వచ్చి ఈయనకి నిజంగా తెలుగా? మరి తమిళ మీరు చెన్నైలో ఎందుకున్నారు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చలేదు? పొట్టి శ్రీరాములు గారు అంత త్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు గారు అంత త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చినా మీరు ఎందుకు రాలేదు? నార్త్ చెన్నైలో సగం మంది తెలుగు వాళ్ళమే ఉన్నాము. అయితే మీరు అందరూ ఆంధ్రప్రదేశ్ రావాలి, లేకపోతే మీరు తెలుగు వాళ్ళు కాదు. బట్ చెన్నై ఇప్పుడు ఏమవ్వాలి? అవును, తెలుగు వాళ్ళే చెన్నైని పెంచారు. సో ఒకసారి సో తారక్ లాస్ట్ వీక్ నాకు ఒక మిస్ చేశాడు, ఒక $5,000. యూ మిస్డ్ ఇట్ నో? మీరు బయ్యరు, మీరు డెసిషన్ తీసుకోవాలి. సో తారక్ వల్ల నాకు ఒక ఇల్లు పోయింది కాబట్టి హీ ఓస్ మీ 1 house. అది భలే గ్రాండ్గా ఉంది, చాలా పెద్దగా. రెండే ఉన్నాయంట, రిమైనింగ్ రెండే ఉన్నాయా? జస్ట్ రెండే ఉన్నాయంట. ఫస్ట్ చూసేద్దాం. ఇది మనం ఉన్న కౌంటీ ఎన్రైకో. అండ్ దిస్ ఇస్ వేర్ వి ఆర్. ఓ సో జస్ట్ బార్డర్. ఓకే, సో ఇది మా కౌంటీ, మేము ఉన్న కౌంటీ. ఇక్కడ పక్కన కౌంటీ. యా
సో నాట్ టూ ఫార్. సో తారక్, ఈ మధ్యన మన రిచ్మండ్ మార్కెట్ ఎలా ఉంది? గుడ్డా బ్యాడా? రిచ్మండ్ మార్కెట్ లైక్ సబ్జెక్టివ్ కదా. లైక్ మనం ఉండే ఏరియా లైక్ ట్విన్ హికరీ, షార్ట్ పంప్, ఆ ఏరియా ఇట్ హస్ నెవర్ గాన్ డౌన్. సో ఇప్పుడు బాగా అవుతున్నాయా సేల్స్? ఇట్స్ లైక్ ఇట్స్ గోయింగ్ అప్. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన కాబుల్ స్టోన్ లో లాస్ట్ వీకెండ్ ఇట్ వాస్ మీరుండే స్ట్రీట్ లోనే. మా ఉండే స్ట్రీటా? ఆ స్ట్రీట్ పక్క స్ట్రీట్ అనుకుంటా. మీది కాబుల్ స్టోన్ ఈ కల్డిసాక్ కదా. నెక్స్ట్ అదే పక్కది. ముందు వెళ్ళారంటే మెయిన్ రోడ్ మీద. మెయిన్ రోడ్ కాదు, కాబుల్ స్టోన్ మేము రైట్ తీసుకుంటాం కదా. కాబుల్ స్టోన్ లో ఫస్ట్ రైట్ వీధి, రైట్ తీసుకోకుండా ఇంకా స్ట్రైట్ గా వెళ్తే కల్డిసాక్ వస్తుంది కదా. అదే నెక్స్ట్ కల్డిసాక్ అదే అంటారు. ప్రీమియం లేదైతే, ప్రీమియం లేకపోతే వేస్ట్. ప్రీమియం ఉండాలి 950 కదా. అంటే ఆ రోజులు పోయినాయి. బట్ అగైన్ ఇఫ్ యూ కంపేర్ విత్ 2022 ఇట్ ఇస్ స్టిల్ అప్. ఓకే. సో ఇది మోడల్ హోమ్. ఇదిగోండి, ఇది నచ్చింది నాకు. ఎంట్రన్స్ ఇలా రాగానే అది 3 కార్ గరాజ్ సార్. 3 కార్ గరాజ్. కానీ దీనికి ఇది లేదా? ఇది ఉండదా? రైలింగ్ మనం వేసుకోవాలా? అది రైలింగ్. సో మన ఇంటి మీద అప్గ్రేడ్ ఏంటంటే మనకి 2 కార్లు ఉన్నాయి కదా, 2 కారాజ్. ఇది డెఫినెట్ గా అప్గ్రేడ్. 3 కార్ తీసుకుంటే 3 కార్ గరాజ్. ఇది కూడా అప్గ్రేడ్. బట్ ఇట్స్ సెపరేట్లీ. బట్ అక్కడ చూడండి అలా బ్లాక్ రైలింగ్ ఇస్తాడు. ఇస్తాడా? ఇస్తాడు. ఓకే. సో ఇది ఇలా వచ్చింది పెద్దది. ఫస్ట్ మనకు సోల్డ్ అయిపోతే మావని కన్విన్స్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇది అవైలబుల్. 2 డోర్స్ లేవు. మనం దానికి ఉంది 2 డోర్స్. దానికి లేదు. అవును, 2 డోర్ లేకపోతే నాకు వద్దు. 2 డోర్ అంటే మీకు ఇది విండో రాదు. అదే అంతే. పర్లేదు. ఇది ఫార్మల్ డైనింగ్. ఇది ఫార్మల్ డైనింగ్. కానీ మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఆఫీస్ రూమ్ ఏమైనా. అంటే గరాజ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ. సో ఇది బాగుంది. ఇది గ్రాండ్ రూమ్, ఇది మెయిన్ రూమ్, ఫ్యామిలీ. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోయర్ రావట్లేదు స్పేస్ గురించి. కానీ ఇక్కడ నేను చూసాను పాతది, ఇక్కడ వుడెన్ ఫ్రేమ్ పెట్టేసుకొని చాలా బాగుంది. పాతది చూపిస్తాను. ఇదేంటిది? ఇది కోట్ క్లాసెట్. ఇక్కడ వచ్చిందా? గరాజ్ దగ్గర వస్తుంది కదా. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో ఇదిగోండి, ఇది మెయిన్ రూము, గ్రాండ్ రూము. వెరీ నైస్. ఆ కిచెన్ కూడా సూపర్ ఉంది. అంటే అంత ఇంటిగ్రేటెడ్. వర్కింగ్ ఏరియా. ఇది ఏం వర్కింగ్ ఏరియా అంటే కిచెన్ లైక్ మీరు ఆఫీస్ పని చేసుకుంటూ కుక్ చేయొచ్చు. సో ఇదిగోండి, ఇది చాలా బెడ్రూమ్స్ ఉన్నట్టు నాకు కింద. లే అటు ఒకటి ఉంది. ఇదిగోండి, ఇది గరాజ్. మన గరాజ్ నుంచి రాగానే ఇది ఒక మడ్ రూమ్ స్టైల్ టైప్. ఇది వాషర్ డ్రైయర్, కానీ కింద ఉంది. వాషర్ డ్రైయర్ కింద ఉంది. ఐ పర్సనలీ ప్రిఫర్ అప్ స్టేర్స్ వాషర్ డ్రైయర్. మాస్టర్. ఓకే. ఐ సీ. సో ఇది రాగానే ఈ చెప్పులు పెట్టుకోవడానికి. ఇటువైపు నుంచి గరాజ్ నుంచి కూడా ఎంట్రన్స్. అది మెయిన్ ఎంట్రన్స్. కిచెన్ ఇస్ వెరీ గుడ్. చాలా బాగుంది. ఇదేం కలర్? ఇది వైట్ కాదు కదా, ఆఫ్ వైట్. బాగుంది, చాలా బాగుంది. నేను ఏమనుకుంటానంటే ఆ ఇంటికి ఈ రంగు ఏం చేస్తాను కింద. ఇది చాలా బాగుంది. కరెక్ట్గా అది గ్రీన్ గ్రనైట్ సెట్ అవుతుంది. ఇది డైనింగ్ ఏరియానా? అంటే బ్రేక్ఫాస్ట్ 2 కూడా కొనొచ్చు ఇక్కడ. మీకు సీన్ ఉంది, 2 కూడా కొనొచ్చు ఇక్కడ. ఏంటి కొనొచ్చు? 2 ఇక్కడ ఎవరు ఉంటారు? అక్కడ ఉంటారు. నాకు 2 పిల్లలు లేరు కదా. మరి 2 పిల్లలు ఉంటే ఇక్కడ పెట్టచ్చు. 2 పిల్లలు ఉంటే ఇక్కడ పెట్టచ్చు. ఓకే. ఇది ప్యాంట్రీ చాలా చిన్నది. ఈ ఇంటికి చాలా చిన్నది. అంటే ఆయన 13 స్టైల్స్ ఉన్నాయి అన్నాడు కదా. మనకి నచ్చింది అంటే వేరే స్టైల్. ఇప్పుడు మీకు ఇక్కడ స్పేస్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కాంప్రమైజ్ లేదు. ఓకే, ఫ్యామిలీ డైనింగ్. అవును, బ్రేక్ఫాస్ట్ బాగానే ఉంది యాక్చువల్లీ. ఇదేంటిది? అది చూద్దాం. మెయిన్ రూమ్. చాలా బాగుంది. ఇవి కింద ఒక రూమ్ కాదు, 2-3 రూమ్స్ ఉన్నాయి. అబ్బా, ఇది సూపర్ ఉంది కదా. స్విమ్మింగ్ పూల్ వేసుకున్నారు వాళ్ళు. మనకి స్విమ్మింగ్ పూల్ వద్దులే కానీ. ఓహో, అది వాకింగ్ ట్రైల్. అది ఈ చెట్లు పెరిగిపోతే ఇప్పుడు ఈ బ్లాక్ ఇది ఉంది కదా, అది మన ఫెన్స్. అంటే బిగ్ ఎనఫ్, నాట్ స్మాల్. ఇట్స్ హ్యూజ్ లాట్. హ్యూజ్ కాదులే, లైక్ అంటే ఓకే కంపేర్ టు వాట్ వి ఆర్ యూజ్డ్. ఇది బాగుంది. దీని ఏమంటారు? మార్నింగ్ రూమ్ అంటారా? దీని సన్ రూమ్. సన్ రూమ్ కానీ చాలా బాగుంది. ఇట్స్ కాల్డ్ స్క్రీన్డ్ పోర్చ్. స్క్రీన్ పోర్చ్, వెరీ నైస్, బాగుంది. ఇది మళ్ళీ డెక్. ఇది ఒక డెక్. మా ఆవిడ చంపేస్తుంది. మళ్ళీ ఇది ఉంది.
3 లెవెల్స్ 3 లెవెల్స్. బా సూపర్. అసలు మీరు ఏమైనా బార్బిక్యూ అలాంటిది ఏమైనా చేసుకోవచ్చు. నేనే చాలా బార్బిక్యూ చేస్తాను, నేను చాలా అవుట్డోర్స్ అవుట్డోర్ పర్సన్. వెరీ అవుట్డోర్స్. ఇది బాగుంది వాకింగ్ ట్రైల్ వెనకాల, నైస్. అది కానీ ఇది నచ్చింది, స్క్రీన్ పోర్చ్ వచ్చింది. ఎందుకంటే ఇది మోడల్ కాబట్టి హీ గేవ్ ఆల్ ఆప్షన్స్ ఇచ్చారు. సో యూ కెన్ పిక్ అండ్ చూస్ మనకి ఏం కావాలి. వాడి చూడండి స్క్రీన్ పోర్చ్ ఒక్కటే ఉంది వాడికి, డెక్ ఆ పక్కన లేదా? ఆ పక్కన లేదు వాడికి. అవైతే సూపర్ ఉంటుంది, కల్డిసాక్ కదా, సూపర్ ఉంటుంది అది, పక్కనే వుడ్స్. కాకపోతే 83 సెల్ అయిపోయా, భారీ ఫాస్ట్గా ఉంది అయితే. సో బై ద వే తారక్, ఎవరైనా మీకు కాల్ చేయొచ్చా మీకు అవసరం ఉంటే రిచ్మండ్ లో? మీ నెంబర్ ఇవ్వచ్చా? చెప్పండి మీ నెంబర్. నా నంబరు నేను మీకు పంపుతాను. ఓకే, అది పెడతా, ఇవాళ పెడతా వీడియో, అది పంపిస్తారా? సో ఇది మాత్రం సూపర్ ఉంది తారక్, ఐ రియలీ లైక్ ఇట్. సో 3 కార్ గరాజ్ అప్గ్రేడ్, స్క్రీన్ పోర్చ్ అప్గ్రేడ్. మా ఇంట్లో పెద్ద డెక్ ఉంది కదా, నేను హాఫ్ ఇలా చేసేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. బట్ ఏమంటే మనకి ఒక రాడ్ ఉంది, you have to go through the HOA because we come under Twin Hickory HOA. ఓహో, అప్పుడు HOA అడుగుతాం, వాడు అప్రూవల్ ఇవ్వాలి. ఇస్తాడు ఎందుకు ఇవ్వడా? అంటే అదే అంటున్నాను, ఇస్తాడు బట్ ముందు చేసి దాని తర్వాత ఇష్యూ అవుతుంది. రైట్. సో ఇది స్క్రీన్ పోర్చ్, ఇది ఎక్స్ట్రా స్పేస్ ఎంత వచ్చింది నిజంగా. నాకు ఇంకోటి ఏంటి తెలుసు అర్థం కాదు, ఇది ఫ్లేవర్ రైస్ చేస్తే ఈ డోర్స్ ఓపెన్ చేసేస్తే పెద్ద లివింగ్ రూమ్ అవుతుంది, అలా చేయరా? అది వాడికి ఎక్స్ట్రా కదా సార్, ద కాస్ట్ ఫర్ డూయింగ్ దిస్ వర్సెస్ ఇది. నో ఇదే చేస్తారు, కానీ ఈ ఫ్లోర్ సేమ్ లెవెల్ పెట్టేసి ఇది ఫుల్ డోర్ ఓపెన్ అయితే మన పార్టీస్ అయితే ఇదంతా అయిపోతుంది కదా. కరెక్ట్, బట్ వాడికి అసలు చూడండి అది ఆ లెవెల్లో ఉంది. అది రేస్ చేయాలన్నా చీపర్ ఫర్ హిమ్. ఓకే ఓకే ఓకే. సో ఎనీవే బట్ ఇది అప్గ్రేడ్ యాక్చువల్గా, అదేలే. సో బాగుంది, గ్రేట్. కానీ ఫార్మల్ లివింగ్ లేదు దీనికి, అంటే ఇప్పుడు ఒకటే లివింగ్ రూమ్ అయిపోయింది. ఎవరైనా బయట వాళ్ళు వస్తే మనకి డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తారు ఇక్కడికి. అవును, కానీ 2 బెడ్రూమ్లు ఉన్నాయి తారక్ గ్రౌండ్ లెవెల్లో. హాఫ్ బాత్ ఇచ్చాడు. ఇది హాఫ్ బాత్ ఎందుకు? ఓహో, అక్కడ ఫుల్ బాత్ ఉంది. హాఫ్ బాత్ ఇచ్చాడు. నైస్. మాస్టర్ కింద ఫ్లోర్, వెరీ నైస్, మేక్ సెన్స్. చాలా కూల్, వావ్, ఐ లైక్ దిస్. సో ఇది ఓకే, ఈ ఫ్లోర్లోనే ఉంది కాబట్టి సూపర్ అయితే, వెరీ కన్వీనియంట్. చాలా బాగుంది. ఇది బాగుంది, అప్గ్రేడ్స్ అంతా. ఇది ఆల్మోస్ట్ లైక్ ఫ్యాంటసీ బ్రౌన్ టైప్ ఇచ్చాడు, గ్రానైట్. సో ఇందులోంచి దిస్ ఇస్ అనదర్ థింగ్, బట్ యూజువల్ గా బాత్రూమ్ లోంచా మెనీ పీపుల్ లైక్ దిస్ వే. ఇప్పుడు కానీ సైజ్ ఒకటేనా? ఒకటే క్లాజెట్? ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇళ్లలో దే ఆర్ డూయింగ్ దిస్. కానీ ఒకటేనా? చిన్నగా ఉంది కదా, ఒకటంటే చిన్నకే కదా ఇద్దరికి. ఇది వాకింగ్. ఇక్కడ ఇది కూడా అప్గ్రేడ్. సో హి హస్ సెట్ దిస్ అప్, ఇట్స్ లైక్ బోత్ హిస్ అండ్ హర్. అవును, అదే దానికి ఒక విండో కూడా ఉంది, బెస్ట్ పార్ట్. విండో కూడా అందువల్ల మీకు ఎప్పుడు అర్థమవుతుందా ఎందుకు మనకి స్పేస్ అక్కడ లేదని? అవునవును, బికాజ్ దే హావ్ యూజ్డ్ దిస్ అవును, రైట్ రైట్. సో ఇది వాకింగ్ క్లాజెట్, బాత్రూమ్ చాలా బాగుంది, టైల్ బాగుంది. సెపరేట్ డోర్ ఫర్ కమోడ్, దానికి విండో ఉంది, యూజ్లో ఉండదు కదా. సో మొత్తం కూల్. ఈ మాస్టర్ స్వీట్ డౌన్ స్టేర్స్ నిజంగా నచ్చింది. యు హావ్ బోత్ ద స్టాండింగ్ షవర్ ప్లస్ టబ్, రెండు ఇచ్చాడు, వెరీ నైస్. సో ఇది ఒక మాస్టర్ కాదు, ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది కింద డౌన్ స్టేర్స్. అది గెస్ట్ బెడ్. సో 2 బెడ్రూమ్, బాత్రూమ్ బయట ఉంది దానికి. సో ఇది హాఫ్ బాత్, ఓకే, ఇన్ ఎడిషన్. హాల్ బాత్. సో ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఏదో HGTVలో ఫీల్ అవుతున్నాను నేను, రికార్డ్ చేసుకుంటూ చూడొచ్చు. ఓహో, ఇక్కడ ఇదా? స్టెప్స్. ఇంకో సెకండ్ బెడ్రూమ్ కూడా. ఇదేంటంటే మా అన్ని బెడ్రూమ్లు పైన ఉంటాయి కదా, పైకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అంటే ఏజ్ అవుతున్న కొద్దీ మేక్స్ బిగ్ క్లాజెట్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దేర్ ఇస్ ఆఫీస్ రూమ్ ఆల్సో ఇన్ ఇట్. అందుకే అది పోయింది ఫార్మల్. హాల్ బాత్ ఆహా, మధ్యలో. దీనికి లేదు బాత్, అటాచ్ లేదండి. ఓకే, దీని మధ్యలో. సో ఇది ఆఫీస్ రూమ్ లాగా అంతే కదా, ఆర్ బెడ్రూమ్. ఇది ఇచ్చాడు బెడ్రూమ్ ఆఫీస్ రూమ్ అంటే క్లాజెట్ ఉంది కదా. అంటే మోర్ లైక్ బెడ్రూమ్. yes. యా. సో 3 bedrooms డౌన్ స్టేర్స్ అయితే. 3 bedrooms ఇవన్నీ అప్గ్రేడ్. రైట్ అయినా? ఏంటి ఫ్లైట్ లేవా ఏంటి? గుడ్. సో గుడ్ తారక్, యాక్చువల్లీ వెరీ నైస్, ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు 3rd గరాజ్ కనిపిస్తుంది చూడండి. చూసాం. చూడండి. 3rd గరాజ్. 3 bedrooms. 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 3 bed
సో 3 bedrooms డౌన్ స్టేర్స్ అంటే అయినా కూడా క్లాసెట్టే కదా కౌంట్. మోస్ట్లీ గోల్ ఏంటంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన పని లేదు అది. ఓన్లీ ఫర్ లైక్ పైన ఉంటాయి కదా 2 extra bedroom అనుకుంటా. రూమ్స్ ఉంటాయి పైన. మేక్ సెన్స్ కదా. నాకు అసలు పైకి వెళ్ళాలంటే చిరాకు అనిపిస్తుంది మధ్య. సరే వెళ్దాం పైకి. మోర్ ఫర్ మిడిల్ ఏజ్ 50+ బాబా అలా ఏజ్ పెంచి అంటే ఏమంటారు సార్, ఇదేంటి గేమ్ రూమా? ఓ ఇది బెడ్రూమ్. ఇది ఒక వావ్, ఇది ఇంకో బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ 4. బెడ్రూమ్ 4 విత్ లినెన్ క్లాసెట్. దీనికి అటాచ్ ఉంది లేదా? లేదు. దీనికి లేదు. సో ఇది వాక్ ఇన్ క్లాజెట్ ఉంది. ఇక్కడ హాల్ బ్యాక్ ఇచ్చారు సార్. సో ఇదొక బెడ్రూము. క్లాసెట్ ఇచ్చాడా? ఇక్కడ చూడండి హాల్ బాత్. స్టోరేజ్ స్పేస్ చూడండి. ఓ డైరెక్ట్ మళ్ళీ పైకి ఎక్కకుండా లాట్ ఆఫ్ స్టోరేజ్. అదే మళ్ళీ పైకి అవసరం లేదు. ఇక్కడ హాల్ బాత్. ఇది హాల్ బ్యాక్. వెరీ గుడ్. ఫుల్ బ్యాక్ ఇచ్చాడు. ఇది మూవీ. ఇది సూపర్ ఉంది అసలు. అంటే 3rd floor ఎక్కకుండా 2nd floor లో. వెరీ నైస్. సో యు ఓన్లీ కమ్ హియర్ వన్స్ ఎ వీక్ అంతే. వెరీ నైస్. గెస్ట్ ఒక ఫ్లోర్ ఎక్కడానికి నో ప్రాబ్లం. గెస్ట్ వచ్చి గెస్ట్ ఉండొచ్చు. ఇది గెస్ట్ కి పెద్ద డెన్ లాగా. కరెక్ట్ గా స్పేస్ కూడా ఎక్కువ స్పేస్ లేదు. సో ఎన్ని వచ్చాయి అయితే? 4 bedrooms వచ్చాయా? 4 bedrooms. 4 bedrooms అంటే తక్కువే కదా. 3.5 bathrooms with a huge loft. అంటే బేసిక్ గా మనకి 3rd floor లో అవసరం లేకుండా. వెరీ ప్రాక్టికల్ అంతే. బాగుంది యాక్చువల్లీ. ఐ లైక్ ఇట్. సో ఇది ఎంత బాగా చేసుకోవచ్చు. అది అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మూవీ థియేటర్ చేసుకోవచ్చు. ఒక పార్టీ ఇక్కడ స్క్రీన్ పెట్టుకొని ఇక్కడ పార్టీషన్ వేసుకోవచ్చు. పీపుల్ ప్రిఫర్, ఎందుకంటే ఇప్పుడు వన్స్ కిడ్స్ ఆల్మోస్ట్ హై స్కూల్ రేంజ్ వచ్చేసరికి పీపుల్ ప్రిఫర్ హోమ్స్ లైక్ దిస్. అవునవును. చాలా మంది మన ఏరియా నుంచి మూవ్ అయ్యారా ఆ రీజన్ కోసమే. బికాస్ కిడ్స్ ఆర్ అవుట్, ఫర్ ఎంప్టీ నెస్టర్స్ దిస్ ఇస్ మోర్ లైక్ ఎ గుడ్ ఆప్షన్. బాగుంది యాక్చువల్లీ. యా వెరీ ప్రాక్టికల్ అనిపిస్తుంది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక బెడ్రూమ్ బదులు ఇంకో బెడ్రూమ్ ఉంటే బాగుంటుంది. అంటే 2 bedrooms ఉంటే, ఎందుకంటే కింద 2 అవుతాయి కదా. అది ఆఫీస్ రూమ్ ఆడితే అది వుడ్ హావ్ బీన్ నైస్. ఇది ఆప్షన్ లేదు కదా ఇది బెడ్రూమ్ చేయడానికి. అంటే చేసుకోవచ్చు, బట్ దట్స్ ఫర్ ఫ్యూచర్. అంటే బేసికల్లీ మా వీడ్ చేయదు, కానీ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. యు హావ్ విండో అంతా ఉంది. ప్లంబింగ్ మాత్రం చేసుకోవాలి. ఇఫ్ యు వాంట్ అటాచ్డ్ ఇక్కడ ఉంది కదా బాత్రూమ్ అవసరం లేదంటే ఇట్స్ వెరీ ఈజీ. సో ఇట్స్ ఈజీ కన్వర్ట్ అయితే. అంతే. వెరీ నైస్ తరక్. నచ్చింది నాకు యాక్చువల్లీ. అంటే ఆయన 13 రకాలు అన్నాడు కదా, చూద్దాం అది. ఇది ఎంత వస్తుంది తరక్ ఇది అప్గ్రేడ్స్ తోని? ఇది అప్గ్రేడ్స్ తోని అంటే ఐ డోంట్ వాంట్ టు అంటే రౌండ్ బాల్ మనకి 1 million క్లోజ్ టు 1 million 800+ అది తెలుసు నాకు. బట్ అగైన్ ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అప్గ్రేడ్స్ విల్ యాడ్ టు వాట్. సో ఇది బాగుంది యాక్చువల్లీ. కానీ ఇది నచ్చింది నాకు. ఇంటికి చాలా స్పేస్ ఉంది తరక్. అదే అడ్వాంటేజ్ ఇక్కడ. ఇప్పుడు మన దాంట్లో చూసారంటే కానీ మనకి దీనికి వుడెన్ ఇది ఉండదా? వుడెన్ ఫ్రంట్ ఉండదా? అది లైక్ వైనైలో అది డిపెండ్స్ ఆన్ వాట్ ద నెక్స్ట్ మోడల్ ఇస్. అది ఆల్టర్నేటివ్ వుడెన్ కదా. వుడెన్ మీన్స్ మనం స్టోన్ ఫ్రంట్ వేసుకోవచ్చా కావాలంటే? ఆప్షన్ లేదు. ఐ థింక్ ఇట్స్ ఆల్ స్పెక్డ్ అవుట్ అనుకుంటాను, ఎక్సెప్ట్ ఫర్ వన్స్ దట్ యు గోనా బిల్డ్. కాదు ఇప్పుడు చూసారా ఈ లాట్ అయితే 1/2 acre అనమాట. 6 ఎకరం మొత్తం సైట్. 1/2 acre అన్ని 1/2 acre మోస్ట్లీ 1/2 acre 0.45. ఏమన్నారు? ఏది బాగుంది అన్నారు? ఈ బ్యాక్ స్ప్లాష్ కలర్ చూడండి, డిఫరెంట్ గా ఇచ్చారు. నేను ఇంతవరకు ఇలాంటిది చూడలేదు. కానీ నచ్చలేదు. ఇట్స్ డిఫరెంట్. అంటే టైల్ బాగా, అంటే ఇదంతా ఈ టైప్ వచ్చి స్టైల్ వచ్చి అది స్టవ్. ఇదే నేను అశోక్ చెప్తాను నిన్న, మేము వాళ్ళ ఇంట్లో కుక్ చేసినప్పుడు చాలా బాగుందిరా కానీ పొయ్యిల దగ్గర అయిపోయాయి. ఇది వైడ్ది, ఇది నైస్ ఉంది. అది డిఫరెన్స్. ఇది చాలా బాగుంది. మన అశోక్ దానికి ఆప్షన్ లేదు. స్టాన్లీ మార్టిన్, అశోక్ ది స్టాన్లీ మార్టిన్ మనమే కదా. అవునవును రైట్. యాక్చువల్గా అవేమంటే దే ఆర్ ఆల్ స్పెక్డ్ అవుట్ హోమ్స్. ఇది మనకి ఇది చాలా ఇది బాగుంది. ఇది స్పేషియస్. నాకు ఇది నాకు పర్సనల్గా నచ్చలేదు టైల్. ఇది మార్చాలి కానీ ఇది బాగుంది. ఈ కబ్ ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి వీడికి ఆప్షన్స్ ఇవ్వగలిగాడు. చాలా బాగుంది యాక్చువల్లీ. అంతే. ఇది కూడా సూపర్ ఉంది. మన ఏరియాలో ఇలాంటిది కష్టం. 1.5 million మనకి ఏం కావాలి ఇప్పుడు? ఇఫ్ యూ వాంట్ ద లొకేషన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ ద లగ్జరీ అంతే. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఒక ఫార్మల్ లివింగ్ అంటే సమ్ స్పేస్ లేకపోతే అదే చేయాలి ఫార్మల్ లివింగ్. ఇదేం చేశారంటే సార్, అక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇటువైపు తీసుకొచ్చి ఎంత స్పేస్ ఉంది చూడండి, ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ ఫార్మ్. కానీ వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా, చూద్దామా? 13 ఆప్షన్స్. సో ఇది మోడల్ దట్ వీ కెన్ టేక్ ఎ లుక్ అట్. అడుగుదాం ఎదురుది చూడొచ్చా అని.
సో ఇది గైస్ మొత్తానికి ఇదేంటంటే పెద్ద అవుతున్న కొద్దీ చాలామంది ర్యాంచ్ స్టైల్ ప్రిఫర్ చేస్తారన్నమాట. అంటే మళ్ళీ పైకి వెళ్ళకుండా అంతా కింద ఉండేటట్టు. సో మన ఏజ్ కూడా పెద్ద అవుతుంది కాబట్టి ఇలాగా మూవ్ అవ్వచ్చు. బేసిక్గా ఇంకా దేనికి వెళ్ళక్కర్లేదు, పైకి మూవీకి కూడా వెళ్ళక్కర్లేదు. అంటే ఇదే కదా అక్కడే చూసేది. ఇప్పుడు నా థర్డ్ ఫ్లోర్లో చేయించాను ఎంటర్టైన్మెంట్ రూమ్. 3 ఏళ్ళు అయింది పైకి వెళ్ళలేదు అసలు పైకి. అలా అంటే ఈ ప్రిఫర్ సంథింగ్ ఇక్కడే అని. తర్వాత ఇంకొకటి నాకు అనిపించింది అంటే రాగానే మనకి ఫ్యామిలీ రూమ్ అంటే ప్రైవేట్గా ఉండాలి కదా, ఇది మరీ ఓపెన్ ఉంది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయగానే మనకి ఫ్యామిలీ రూమ్ కదా. అంటే నా పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే Lancaster in here we could look at. This is what? This is 6 bath? Yeah, that's a big house, yeah. The Berkeley, and we can get up to over 4,000. Look at the square footage. Yeah, square was 6.5 bath. Huh? So the one that we looked at, is it this one? No. No, we're looking at the Stewart here. Oh yeah, that's right. 3,000. Small. Oh yeah. The Linden is a big one. Linden, Lancaster. I was telling him if he wants to. I actually have more time this weekend. If I actually like this. Yeah, this is a newer plan. Yeah, I like this, but does this have a formal? So look, when you click on it, okay. Oh, you can see. You can do video tours, see it all. But here's each one. Yeah, let me look at the floor plan. It'll give me an idea. Yeah. So it's a 3-car garage, which is good. 3-car garage included. So 3-story. 35. So here's when you come in. So the moment you come in, a lot of our plans are like that. Is it pretty similar to the next one, the next door? A little bit. Okay. A little bit. You're in the 3-acre garage. 3.5, yeah. see, so this one, I tell you the difference between this house and this one. The moment you come here, there is something that is masquerading. You see, That is shielding the main room. You're not really directly in the great room. You understand what I'm saying? So, Yeah. The Linden. ఇది బాగుంది తారక్. Yeah. So I would look at the Linden, and then I actually have a Lancaster in here. I don't know if you're available tomorrow or Sunday. What is Lancaster? It's a bigger plan. We could do a 3-car garage. It's this one here. Okay. And then you can do your video tours, but also we'll look at this one. This is similar. Big main bedroom upstairs. So here. Oh, there's How about no. the 2-car garage? We would But there is a bedroom option downstairs. yes, you have a first floor. Ah, it's beautiful, man. Yeah. Dang, where am I going? There we go. I was just putting a front porch on it. You guys have a basement here? No. Why does it say 2-car garage? Well, on this plan, I'd have to add it. Okay, I see. So you can go over here. You can add all this fireplace. I see. porch, Got it. Alternate second. First. You can do a primary down. Uh-huh. So you can create it. I It's see. all customizable. 3-car. Yeah. This is. I will sit down with you and price it and create it with you. ఓకే. సో ఇది బాగుంది తారక్. 3 గరాజ్. ఈ ఫాయర్లోకి రాగానే ఇక్కడ ఒక ఫ్లెక్స్ రూమ్ ఉంది. సో విచ్ ఇస్ లైక్ అ ఫార్మల్ లివింగ్. మళ్ళీ స్టడీ ఉంది. Study separate. ఇక్కడ గ్రేట్. ఐ రియల్లీ లైక్ దిస్. ఇది So చాలా you can also add the master on the first floor on this one. I can flip this to a primary, so you have 2. You have a primary up. Okay. You can have 2 primaries 2 primary rooms. It's possible. Okay. on a length. సో ఐ యాక్చువల్లీ లైక్ దిస్. సో ఇప్పుడు చూసిన ఇల్లు కన్నా నాకు ఈ డిజైన్ నచ్చింది. ఇది యాక్చువల్లీ చాలా బాగుంది తారక్. ఇది 3-కార్ గరాజ్. ఇక్కడ రాగానే ఇక్కడ డైనింగ్ రూమ్, ఇక్కడ డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ రండి. ఇది కిచెన్. ఇది గ్రేట్ రూమ్. విల్ దిస్ ఆల్సో హ్యావ్ అ స్క్రీన్ పోర్చ్? Yeah, we can do a porch. సో ఇక్కడ స్క్రీన్ మన ఇప్పుడు చూసిన ఇల్లులానే, కాకపోతే నాకు కావాల్సిన దానికి ఇది కరెక్ట్గా వస్తుంది. చూసారా? సో కన్స్ట్రక్షన్ టైపు, స్టైలు, వుడ్ అంతా నచ్చింది. మనం మొన్న చూసింది అయితే 0 లాట్ మాట, స్పేస్ ఉండదు. సో ఇదిగోండి. సో ఇది డెఫినెట్గా ఎందుకు నచ్చలేదు అంటే డైరెక్ట్ ఓపెన్ చేయగానే మనం యాక్చువల్లీ ఇక్కడే ఉంటాము. ఇక్కడే మెట్లు వచ్చి ఏదో పార్టీషన్లో వచ్చి ఉంటే ఇప్పుడు ఆ ల్యాంకాస్టర్ మోడల్ ఉంది కదా అలాగా. సో ఇదన్నమాట విషయం గైస్, ఇదన్నమాట విషయం. 1 more హోమ్ టూర్. సీరియస్గానే లుకింగ్ అందుకే చేస్తున్నాను, లేకపోతే దీని బదులు కూర్చొని జియో పాలిటిక్స్ వీడియో చేయొచ్చు. ఓకేనా, కూర్చొని మాట్లాడమే కదా. సో కానీ ఇదేంటంటే మనకి ఉండాలి కదా, లాట్ ఉండాలి కదా. ఒక లాట్ అక్కడ ఉంది. అవును, ఆ లాట్. ఇది కార్నర్ అది బాగుంది. ఇది బాగుంది. ఇది ల్యాంకాస్టరా? ఇది ల్యాంకాస్టర్ కాదు. ఎవరికైతే ర్యాంచ్ కావాలో, చిన్న ఇల్లు కావాలో, చిన్న ఇల్లుకి 3-కార్ గరాజ్ బాగుంది యాక్చువల్లీ.
ఇదా? సో ఇదిగోండి వాక్వేస్ బాగా కట్టారు యాక్చువల్లీ, స్పేస్ కదా, స్పేస్ చాలా బాగుంది. మళ్ళీ వైడ్ ఉంది వాకింగ్. సార్ మన ఏరియాలో కూడా లేదు ఇది. చాలా బాగుంది. ఇది పెద్ద లాట్ మళ్ళీ. ఒకటా రెండా ఇది? కాదు సార్, దే వోంట్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ హియర్. ఎందుకు? అక్కడ చూడండి, ఇదొక ఈపీఏ జోన్ ఇది. ఓహో ఇక్కడ ఏమి ఇల్లు రావా? అక్కడ చూడండి, లేక్ ఈపీఏ జోన్ ఇది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. రెయిన్ వాటర్కి బా సూపర్ కదా. కలెక్ట్ చేస్తారు. ఆహాహా, దే విల్ బి ఇన్ ట్రబుల్ ఇఫ్ దే బిల్డ్ సంథింగ్ హియర్. నైస్. డక్స్ చూసారా, ఎన్వైరన్మెంటలీ కాన్షియస్. ఉన్నాయి సార్, అదొకటి ఒకటి. చూసారా యూఎస్ఏ ఇంత పెద్ద ల్యాండ్ ఉన్నా కూడా అక్కడ ఇల్లు కట్టరు. కడితే బొక్కలేస్తారు. అదే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. బా బాసులు. ఫ్లడ్ వస్తుంది అనుకోండి సార్, దట్స్ వై దే కీప్ దిస్ ఫ్లడ్ కలెక్ట్ చేయడం. యా అట్లాంటాలోని మా స్వాతి వాళ్ళ కజిన్ ఇంటికి వెళ్ళాం కదా, సేమ్ అలానే. యాక్చువల్లీ బాగుంది బ్రో నైబర్హుడ్. ఇది సూపర్ ఉంది బాగుంది కదా ఇది. సో యూ డోంట్ రియలీ నీడ్ స్టోన్. అగో ఇది నాకు నచ్చింది తారక్, ఎందుకంటే చూడు నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే 2 డోర్లు అయితే నో కాంప్రమైజ్. నాకు 2 డోర్లు కావాలి. ఈ ముందుకి గురుజీ టైప్ లో కావాలి మీకు. గురుజీ టైప్ కదా, నా ఇంటికే ఇప్పుడు 2 డోర్లు ఉంది. ఐ క్యాన్ గో డౌన్ కదా అప్పుడు మీ అందువల్ల అంటారు. ఓకే ఓకే. ఏదైనా సరే మనం బైక్ వెళ్తామా కిందకి వెళ్తామా, నాకు ఉన్నదానిలో ఎలా కాంప్రమైజ్ అవుతుంది తారక్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఈవినింగ్ ఇవాళ. సో ఈ ఫసాడ్ చాలా నచ్చింది తారక్. యాక్చువల్లీ ఇది స్టోన్ లేదు అయినా కూడా బాగుంది, ఎందుకంటే మనం యూజువల్గా ఈ టైప్ చూస్తాం కదా. వర్టికల్ ఎందుకు? అవునా, అందుకే కదా అన్ని రకాల వాళ్ళు బతకాలి. అందరికీ నాకు నచ్చిందే నచ్చితే ప్రాబ్లం కదా. ఇది కూడా అట్రాక్టివ్, రకరకాల కలర్స్ ఇచ్చాడు చూడండి, చాలా బాగుంది. కానీ వీళ్ళకి వుడ్ ఇది స్టోన్ లేనట్టుంది, స్టోన్ ఆప్షన్. సో ఇది గైస్ మన కాదు, ఈ కొత్త నేబర్హుడ్ యాక్చువల్లీ సాంగ్ బర్డ్. కానీ ఇంత దగ్గర 11 minutes అనేది చాలా దూరం ఉంటుందేమో అనుకున్నాను. అసలు ఎయిర్లో కూడా ఫ్రెష్నెస్ తెలుస్తుంది ఏంటో మరి కదా. అది కంట్రీ సైడ్ ఫీలింగ్. అసలు ఏదో విలేజ్లో ఉన్నట్టు. వెనకాల వుడ్స్ చాలా బాగుంది. అవును అదే. సో ల్యాంకాస్టర్ ఏదైంటుంది, ఇది మరీ హుమంగస్ ఉంది, ఇది చాలా పెద్ద ఇల్లు ఏంటది, మనకు అవసరం లేదు అంతే. చాలా పెద్ద ఇది 3 floors కదా, 5,000 square feet అది అన్నాడు కదా. 5,100. సో చూసారు కదా, అది మనం కావాలంటే ఆ లాట్ అవైలబుల్. ఓహో ఇదా? బిసైడ్స్ దట్ లాట్. ఓహో ఇదే ఆ లాట్. ఇది ఓకే కదా. ఆర్ ఇప్పుడు మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ప్రాపర్టీ కావాలంటే ఇది. ఓ ఇది ఉందా? ఇది ఉంది ఫర్ సేల్ పెట్టారు. యాక్చువల్లీ ఇది రేపు బేసికలీ కాదు, ఎవరో కొనేసి వేరే కూడా అమ్ముతున్నాడు. ఐసి అంటే బ్రాండ్ న్యూ అయింది అది. చూద్దాం డెఫినెట్గా. ఇప్పుడు అవ్వదు కదా. ఇది ఆ స్టోన్ ఫ్రంట్ కాకపోయినా ఈ ఫసాడ్ అయితే నిజంగా నచ్చింది. చూడండి మినిమం డబుల్ డోర్ లేకపోతే ఇంకా నో కన్సిడర్. చూడండి ఈ గ్రాస్ స్పేస్ ఇక్కడ చిన్నది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, అది చెప్తున్నా. సో ఇది కాదులే మనకు కావాల్సింది. వేరేది ఇల్లు చూసాం కదా, అది బాగుంది, అది కూడా పెద్దది. సో ఇది సేల్కి ఉంది. ఇది లోపల ఎలా ఉంటుందో తెలీదు, కాకపోతే ఇది బిగ్గర్ మోడల్ డెఫినెట్గా. సో ఇదిగోండి పల్లెటూరు, రిచ్మండ్కి కొంచెం ఊరవతల ఒక చిన్న పల్లెటూరు ఏరియాలోని చాలా బాగుందని నేబర్హుడ్కి వస్తున్నాం అన్నమాట. ఇదంతా వుడ్స్. అసలు ఇక్కడ ఎయిర్ కూడా ఎంత తేడా ఉందంటే, ఎయిర్ మనం బ్రీత్ చేసే ఎయిర్ కూడా చాలా వేరేగా ఉంది. సో ఇది మళ్ళీ చెప్పినట్టు మన ఇంటి నుంచి కరెక్ట్గా 11 నిమిషాలు జర్నీ. 11 నిమిషాలు అంటే నాట్ బ్యాడ్ కదా. చూపిస్తున్నాను మీకు, ఇక్కడంతా కూడా కొత్తగా వస్తున్న డెవలప్మెంట్, ఇది వేరే కౌంటీ. సో ఇది మాట. చూద్దాం ఒక్కసారి ఇల్లు ఎలా ఉందో. ఈ ఇల్లు స్వాతికి నచ్చుతుందా లేదా? నాకైతే చాలా నచ్చింది. మా తారక్ అన్నాడు 2 ఇల్లు కూడా కొనుక్కుంటే నేను చెప్పాను 2 సెటప్లు లేవు కదా, 2 ఇల్లు దేనికి అని. సో ఇదన్నమాట డ్రైవ్. ఇప్పుడు మన పని అయిపోయింది కదా, జిమ్కి వెళ్తున్నా, చూపిస్తున్నా రోడ్ ఎలా ఉంది ఏంటి అని. ఓకే, మనుషులు పెరుగుతున్న కొద్దీ, ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ ఈ రోడ్డు డబుల్ రోడ్ చేయాలి, లేకపోతే ట్రాఫిక్ జామ్లు అవుతాయి, తెలిసిందే కదా. అదే